వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా, ఇది నా ఫేవరెట్ ప్లేస్. సో మీరు కూడా వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్ళినామో. అదేనండి యాదగిరిగుట్ట, అంటే యాదాద్రి. ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే నాకైతే లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి, ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువైన యాదగిరిగుట్ట, అంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా పంచనారసింహ రూపంలో వెలిశారు. ఈ దివ్యక్షేత్ర చరిత్ర మరియు పౌరాణిక విశేషాలు ఈ వీడియోలో నేనైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. పౌరాణిక చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? యాదఋషి తపస్సు. త్రేతాయుగంలోని ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదఋషి అనే ముని హనుమంతుని అనుగ్రహంతో ఈ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి కఠినమైన తపస్సు చేశాడట. సో భక్తుడి కోసం తన కోరిక మేరకు స్వామివారు ప్రత్యక్షం కాగా, యాదఋషి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిగా కొలువై ఉన్నారు. యాదఋషి కోరిక మేరకు ఈ కొండకు యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. సో మీకు తెలిసింది కదా, ఇప్పుడు యాదగిరిగుట్ట అని ఎందుకని అంటామని, యాదఋషి కోరిక కోసం లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తిండు కాబట్టి, సో ఇందుకోసం మనం యాదగిరిగుట్ట అని పిలుస్తున్నాం. 5 రూపాలు అంటే పంచనారసింహం. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, యోగానంద, గండబేరుండ, ఉగ్ర, లక్ష్మీ నరసింహ అనే పంచరూపాలు దాల్చిండు కాబట్టి, సో అందుకే లక్ష్మీ నరసింహస్వామి పంచరూపాలు అంటే పంచనారసింహం ఇక్కడ దర్శనం ఇస్తాయి. దీనికి ఉన్న చారిత్రక విశేషాలు ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తన ఆత్మకథలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారనమాట. ఆయన యుద్ధాలకు వెళ్లే ముందు ఈ స్వామిని దర్శించి విజయం కోసం ప్రార్థించేవారని చరిత్ర చెప్తోంది. పునర్నిర్మాణం అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అద్భుతమైన శిల్పకళలతో నల్లరాతితో యాదాద్రిగా పునర్నిర్మించింది. యాదగిరిగుట్ట ఒక ప్రత్యేకమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది అన్ని ఋతువులలో సమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏ టైంలో వెళ్ళినా కూడా ఇది కరెక్ట్ అంటే సమానమైన వాతావరణం కలిగి ఉంటుందట. సో ఈ ప్రదేశం ప్రతిరోజు సగటు 5,000 నుంచి 8,000 మంది, అంటే దర్శనం చేసుకోవడానికి 5,000 నుంచి 8,000 మంది ఉంటారంట భక్తులు. ఇంకా వీకెండ్స్లో, హాలిడేస్లల్లో, ఇంకా ఫెస్టివల్స్ టైంలో చాలా మంది రష్ ఉంటారు. సో అప్పుడైతే వెళ్ళలేం, అందుకే ఇప్పుడే వెళ్ళి దర్శించుకోండి. సర్లే ఇవన్నీ విషయాలు మాకెందుకు చెప్తున్నావు, మాకు తెలియదా ఏంది అని అంటున్నారా? మీరు అంటారు, నాకు తెలుసు, అయినా నేను చెప్పాలని చెప్పిన అంతే. అయినా మీకు దగ్గరనా, ఎందుకు ఇన్నిసార్లు పోతారని అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు కానీ ఎందుకు వెళ్తున్నామనంటే, నాకు ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉన్నా నేను వెళ్తాను అనమాట. ఎందుకు మీ ఇంటికి దగ్గరనా అని అనుకుంటున్నారా? కాదు, మాకైతే కరెక్ట్ 1 అవర్ టైం పడుతుంది అక్కడికి వెళ్ళాలంటే. సో ఎంత టైం పట్టినా సరే శ్రీవారి దర్శనం కోసం తప్పదు కదా. ఇంత బ్యాగ్ తీసుకుపోతుంది ఎక్కడికి అనుకుంటున్నా, అక్కడ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో ఆడడం అంటే ఇంకా ఇష్టం. చిన్నోడు ముందు కనిపించిండు, ఇప్పుడు వెనక కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? మా చిన్నోనికి నా లెక్కనే ఒక్క ప్లేస్లో కుదురుగా ఉండడు. సో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం వానికి అలవాటు. మేము వెళ్ళేటప్పుడు ఒక పని ఉండే దారిలో, ఆ పని చేసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయినాం. అందుకే ఒకరింటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పటికే 6:30 అవుతుంది, ఇక అక్కడికి వెళ్ళేసరికి 7:30 అవుతుంది కావచ్చు. ఇక దేవుని దర్శనం చేసుకోవడానికి 8:30 అవుతుంది కావచ్చు అని అనుకున్నాం. నేను అనుకున్నదంతా రివర్స్ అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. అక్కడ నుండి మేము యాదగిరిగుట్టకి వెళ్ళేసరికి 8 అయింది. 8కి ఇక స్నానం చేయలేం, ఏం చేయలేం, అంటే ఇంటి దగ్గరనే ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన వాటర్ వేసుకొని ఇక గుడిలోకి అయితే బస్సు అయితే ఎక్కినాం. ఎందుకంటే దర్శనం 10 వరకే కదా, అందుకే వెళ్ళినాం. మళ్ళీ లేట్ అయితే ఏముంది, నెక్స్ట్ డేకి వాయిదా పడుతుంది. సో అందుకనే మేము ఎట్లున్నా సరే వెళ్ళినాం. ఇక నేను మా ఆయనతో చెప్తుండే, బొట్టు పెట్టుకుంటే అయిపోవు కదా అని. ఆ బొట్టు కూడా పెట్టుకోవడానికి టైం లేకుండే. మా పిల్లలకైతే మమ్మీ డాడీ అవసరం లేదు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ఒకడు అటు ఉరుకుతుండు, ఒకడు ఇటు ఉరుకుతుండు. ఇవాళ నాగవటలేక చచ్చిపోయినాం అనుకో. అరే ఇంతకుముందు వేరే డ్రెస్ కనిపించింది, ఇప్పుడు వేరే డ్రెస్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసిర్రా? అసలు ఏమో చేసిర్రని అనుకుంటలేను, ఎందుకంటే మొత్తం లైటింగ్స్ అదే కదా నైట్ టైము. సర్లే ఇక నేనే చెప్పేస్తా. ఈ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పటిదంటే రీసెంట్గా
1 మంత్ బ్యాక్ వెళ్ళినామని చెప్పినా కదా, ఈ వీడియో అప్పటిది. ఈసారి మేము దర్శనం చేసుకునే వరకే 9:30 అంటే 9:20 దాకా అయింది. 9:20 అంటే ఫోన్ మా చేతిలోకి వచ్చినాక 9:20 అయింది. కిందికి వెళ్ళి ఫోన్ తెచ్చుకోవాలి కదా, సో 9:20 అయితే అయింది. ఇప్పుడు డ్రెస్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ డ్రెస్ ఈరోజు వెళ్తున్న వీడియో ఇది. ఇక్కడ మా పెద్దోడు పెద్ద మామిడికాయ తింటున్నాడు. వాళ్ళు కట్ చేసి ఇస్తా అన్న కూడా ఆగలేడు, అట్లే తెచ్చుకున్నాడు, అట్లే తింటున్నాడు. చిన్నోడు అయితే బిస్కెట్ తింటుండు. ఇక్కడ మా హస్బెండ్ కనిపిస్తలేడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళిండంటే లడ్డు తేవడానికి వెళ్ళిండు. 5 మినిట్స్ కూడా లేడు. అక్కడ లైన్ బాగుంది, గర్ల్స్దే తక్కువ ఉంది, మీరే వెళ్ళొచ్చు కదా అని అంటే సరే అని వెళ్ళిన నేనే. ఇక లడ్డూలు తెచ్చేవరకు కరెక్ట్ 9:45 అయింది. బస్సు లాస్ట్ 9:45 అయినంట. ఇంకేముంది చేసేదేం లేక ఇక వీడియోస్ ఫొటోస్ అయితే ఎక్కువ ఏం దిగలేదు. ఇక కిందికి వచ్చేసిన తర్వాత 10 వరకు కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత ఇక మా వాళ్ళకి ఆకలి అవుతుందట. యాక్చువల్గా మేము తినడానికి ఏం తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ ఆకలి అవుతుందని అంటే లడ్డు మొత్తం తింటున్నాడు వీడు ఒక్కడే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పడుకుంటామని. ఒక నైట్ నిద్ర చేయించుకున్నాడు ఆ దేవుడే. ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నావు, కింద చెద్దర వేసుకున్నారు కదా అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మేము పిల్లలకి చలి వస్తుందేమో అని నైట్ టైం వెళ్తున్నాం కదా, మళ్ళీ వచ్చే వరకు ఎంత 12 అవుతుంది కావచ్చు అని అనుకున్నాం. అందుకైతే ఒక చెద్దర అయితే పెట్టిన, అదే ఇక్కడ కింద వేసుకొని అయితే పడుకున్నాం. కరెక్ట్ 2:30 దాకానైతే నేను మేల్కుతోనే ఉన్నా. మా వాళ్ళు వండుకున్నారు. నాకు ఎందుకంటే భయం వేస్తుంది. భయం వేస్తుంది అంటే అక్కడ మంది లేరని కాదు, చాలా మంది ఉన్నారు. బట్ ఎప్పుడు పడుకోలేదు ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళి, అందుకనే ఇప్పుడు వెళ్ళినాం. ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మంది ఉన్నారు. అక్కడనే వంటలు చేసుకొని కూడా తింటున్నారు. మాకు దగ్గర కాబట్టి ఎప్పుడు మేము అట్లా వెళ్ళలేదు. మా ఆయన ఒక బ్యాగు, నేను ఒక బ్యాగు తల కింద పెట్టుకొని అయితే పడుకున్నాం. తల కింద లేనిది నిద్ర పట్టదు కదా, సో అందుకనే తల కింద పెట్టుకొని అయితే పడుకుంటున్నాం. కరెక్ట్ 3కి నైట్ అంటే మార్నింగ్ 3 AM వర్షం వచ్చింది అని అంటే 1 మినిట్ 2 మినిట్స్ వచ్చింది, తర్వాత ఆగిపోయింది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ షటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్షం రాగానే అందరూ అక్కడికి వెళ్ళి అయితే పడుకున్నారు. 5 o'clock అయితే ఇంటికైతే బయలుదేరినాం.